వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేట మీదుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్లే హైవే రోడ్ దారి సమీపంలో ఉన్న బండి నరవ శ్రీ నందీశ్వర స్వామి దేవాలయం ప్రదేశంలో గల కైలాసగిరి కొండపై 1000 మొక్కలు నాటి పచ్చదనంతో నింపాలని పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు కల్లూరు భాస్కర్ రెడ్డి పిలుపు మేరకు పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి, కరుణాకర్, వెంకటరమణ వారి సిబ్బంది కలిసి వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ పోరుమామిళ్ల వారి కార్యకర్తలతో బండి నరవ శ్రీ నందీశ్వర స్వామి దేవాలయ ప్రదేశంలోని కైలాసగిరి కొండలో నేరేడు, రావి, వేప, ఉసిరి, మర్రి, ఏపీ మారేడు, చింత మొక్కలను దిగ్విజయంగా నాటారు. ఈ కార్యక్రమంలో బండి నరవ కమిటీ సభ్యులు ఫణిరావు స్వామి, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, సిద్ధు రామసుబ్బారెడ్డి, బేరం రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, చిన్నయ్య, బొల్ల గురుప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున గ్రీన్ ఆర్మీ సభ్యులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చెట్లుంటే క్షేమం లేకుంటే శాపం. చెట్లుంటే క్షేమం, చెట్లుంటే క్షేమం లేకుంటే శాపం, లేకుంటే శాపం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇంటింటా చెట్టు ఊరంతా వనం, ఇంటింటా చెట్టు ఊరంతా వనం, ఇంటింటా చెట్టు ఊరంతా వనం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ఇంటింటా చెట్టు ఊరురా వనం, ఇంటింటా చెట్టు ఊరురా వనం. స్టార్ట్ చేసి పట్టణానికి సమీపంలోని టేకూరుపేట హైవే రోడ్డులోని బండి నరవ నందీశ్వర స్వామి దేవాలయం పరిధిలో గల ఈ యొక్క కైలాసగిరి కొండపైన దాదాపు 1000 మొక్కలను నాటాలనే ఒక గొప్ప సంకల్పాన్ని ఈ యొక్క హరిత సైన్యం గ్రీన్ ఆర్మీ అని చెప్పి ఈ యొక్క కల్లూరు భాస్కర్ రెడ్డి గారు తీసుకున్నారు. వారి సంకల్పం మేరకు బండి నరవ కమిటీ సభ్యులందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ కొండ తిప్పమ్మడి దాదాపు 50 మంది కలిసి 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కేవలము ఒక ధర్మక్షేత్రంగానే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మహోన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కొండ మీద కూడా ఒక చక్కటి పార్కును ఏర్పాటు చేయాలని, దీనికి ఫారెస్ట్ వారు మన కరుణాకర్ గారు, మన రఘునాథ్ రెడ్డి గారు అందరూ కూడా, వెంకటరమణ గారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి పచ్చని. మా అటవీ శాఖ తరఫున పూర్వమిళ్ల రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక మీదట ఎప్పుడైనా కూడా మీకు ఏ చెట్లు కావాల్సిన ఎక్కడైనా ఈ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ దేవస్థానంలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, చెట్లలో కావచ్చు, ఇండ్లలో కావచ్చు, మా వంతు మేము చెట్లు ఉచితంగా చేస్తామని మేము ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఈ రకంగా సంతోషంగా మంచి పచ్చని చెట్లుగా చేపట్టాలని మేము కూడా ఆశిస్తున్నాము. దానికి కూడా మేము మా వంతు అటవీ శాఖ పూర్వమిళ్ల తరఫున మేము చెప్పుకుంటున్నాము. ఇక్కడ కూడా టేకూరుపేట రూట్లో ఈ 167B హైవే రోడ్డు పక్కన ఇంత పెద్ద దేవస్థానం కట్టడము, దీనికి ఒక పచ్చని తోరణంగా చేయడానికి కూడా ఆ కమిటీ వారికి కూడా మేము అటవీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక మీదట ఏ చెట్లు అవసరమైనా కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఉచితంగా మేము కూడా మొక్కలు సరఫరా చేస్తామని మీకు విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.